అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి గడప ముగ్గుతో పాటు ఒక మంచి స్టోరీ కూడా నేర్చుకుందామండి. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దామండి. ఒకసారి ఒక తోడేలు ఒక దుప్పిని చంపి తింది. చివర్లో ఒక ఎముక ముక్క దాని గొంతుకు అడ్డుపడింది. అది తీసుకోలేక మింగలేక నానా అవస్థలు పడింది. అది క్రమేపీ ఎంతో బాధించింది. దారిన వచ్చిపోయే జంతువులన్నింటినీ ఆ తోడేలు తనకు సాయం చేయమని ఎంతగానో అడిగింది. కానీ దాని నైజం తెలిసిన ఏ చిన్న జంతువు పక్షి కూడా దాని దగ్గరికి వెళ్ళలేదు. చివరికి ఒక కొంగ అటుగా వచ్చి దాని అవస్థ గమనించి అయ్యో, ఇది నిజంగానే బాధపడుతోందని జాలిపడింది. దాని బాధను పోగొట్టడానికి ఆ తోడేలు దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి ఉంచమంది. తన పెద్ద ముక్కుతో నోటిలో నుంచి దించి ఆ ఎముక ముక్కను తీసేసింది. తోడేలు హమ్మయ్య అనుకుంది. ఎంతో సాయం చేశానని కొంగను మెచ్చుకుంది. నీకు అంత సాయం చేస్తే ఒక మాటతో సరిపెట్టుకుంటావా అంది కొంగ. దాని అమాయకత్వానికి నవ్వుకుని తోడేలు, అమాయకురాలా, నా బాధను తప్పించావు కనుక నిన్ను క్షమించి వదిలేశాను. లేకపోతే నా నోట్లో పెట్టిన నీ తలను కొరికి పలహారంగా తినేదాన్ని. బతికిపోయావు, వెళ్ళిపో అంది తోడేలు. దాని బుద్ధికి కొంగ ఎంతో నొచ్చుకుంది. ఇలాంటి దుష్టునికి సాయం ఎందుకు చేశాను అనుకుంది. అందుకే ఉపకారం చేయవలసిన వారికి చేస్తేనే సత్ఫలితాన్ని సంతృప్తినిస్తుంది. అల్పులకు ఉపకారం చేసి ఫలితాన్ని ఆశించడం వలన ప్రయోజనం ఉండదు. ఈ కొంగ కూడా అలాంటి అవమానాన్ని ఎదుర్కొన్నది. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఈ ముగ్గురు మీరు కూడా ట్రై చేయండి. నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. నా ఛానల్లో కుకింగ్ అండ్ ముగ్గులు అన్ని రకాలుగా ఉంటాయండి. ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.